లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. నా దేవుని కృపకు మీరు పాత్రలుగా ఎంచబడాలని ప్రేమతో కోరుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తాను. 30వ కీర్తనలో ఉంటుంది, ఆయన దయ అనేది ఆయుష్కాలమంతయు నిలిచి ఉంటుంది. దేవుని దయలో మనం ప్రతినిత్యము బలపరచబడాలి. ఎస్తేరును చూసినటువంటి వారందరికట ఆమె యందు దయ కలిగినది. ఆమె మీద అనేక మంది ప్రజలకైనా, రాజుకైనా, అక్కడున్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ ఆమె మీద దయ కలగడానికి గల కారణం ఏమిటంటే, ఈ ఎస్తేరట షండుడైన హేగే వశమునకు అప్పగింపబడినది. షండు అంటే పరిశుద్ధాత్ముడు, హేగే వశము అంటే దైవ సేవకుడు, అంటే ఆత్మ నింపుదలైనటువంటి దైవ సేవకుని వశమునకు ఎస్తేరు అప్పగింపబడింది. కనుకనే ఆమెట హేగే నిర్ణయించిన అలంకారము గాక మరి ఏమీ ఆమె కోరలేదు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్త్రీలు చాలా మంది ఉన్నారు. వారు రకరకాల అలంకారాలు కలిగి ఉంటే ఎస్తేరు మాత్రము దైవ సేవకుని యొక్క ఆ అలంకారము అంటే ఆ నడిపింపులో ఆమె నిలబడి ఉన్నది. కనుకనే ఆమెను చూచిన వారందరికీ ఆమె యందు దయ కలిగినది. ఈ రోజున దేవుని దయ అనేది మనకు కావాలంటే మనము ఆత్మ నడిపింపు దైవ సేవకుని యొక్క నడిపింపులో మనం నడిపించబడినప్పుడు దేవుని దయ అనేది మనకు ధారాళముగా అనుగ్రహించబడుతుంది. ఆయన దయ ఏం చేస్తుందంటే మన జీవితంలో సంతోషాన్ని కలిగిస్తుంది. ఆయన దయ మనలను ఆశీర్వాదకరంగా నిలుపుతుంది. నిత్యముగా దేవుని వలన నీకు దయయు కృపయు అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలిచి ఉంటుందని మీరు మాకు తెలియపరుచున్నారు. ఎస్తేరును చూసినటువంటి వారందరికీ ఆమె యందు ఏ విధంగా దయ కలిగినదో ఈరోజు నీ బిడ్డలు చూసినప్పుడు అనేకులకు దయ కలుగునట్లుగా మీరు సహాయం చేయండి. ఈ మాటలు ఈ రోజున నీ బిడ్డల జీవితం స్థిరపరిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.